అలాగే నా పేరు మిత్రం వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ప్రభాస్ గారు అండ్ హను రాఘవపూడి గారి మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్ అయితే వచ్చేసింది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ అండ్ నిన్న మాట్లాడుకున్నట్టుగా FAUZI, యాక్చువల్గా ఇన్ని రోజులు ఫౌజీ అంటే FAUJI కదా వర్డ్. సో దాన్ని కొంచెం మార్చి జెడ్ఐ అన్నట్టుగా పెట్టారు. ఎందుకంటే ఫౌజీ అనేది హిందీలో ఆల్రెడీ కొంచెం బాగా పాపులర్ నేము. అది షారుఖ్ ఖాన్ది ఒకటి సిరీస్ ఏదో ఉందన్నమాట. సో అందువల్ల ఏంటంటే కొంచెం ఆ పేరు పెడితే ఇబ్బందే కాబట్టి, బట్ కొంచెం సిమిలర్ నేమ్ అయితే కావాల్సి ఉంటుందన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచో థాట్స్లో ఉన్నారు. బట్ సోషల్ మీడియా మాత్రం ఈ ఫౌజీ అనే పదాన్ని బాగా ట్రెండ్ చేసేసింది. అండ్ ఇంకా ఈ సినిమాకి అదే పేరు అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయి కూర్చున్నారు మొత్తం అందరూ కూడా. ఇంకా నాకు తెలిసి వాళ్ళు కూడా అందుకే ఇంకా ఆ పేరే పెట్టుంటారేమో అని అయితే అనిపిస్తోంది నాకైతే. సో అందుకే వాళ్ళు ఫౌజీ అనే పేరు అయితే కన్ఫర్మ్ చేశారు. బట్ జే బదులు జెడ్ పెట్టారు, FAUZI. అండ్ ఆపరేషన్ జెడ్ అనేదాన్ని కూడా చాలా ఎక్కువగా హైలైట్ చేస్తూ వచ్చారు కాబట్టి మేబీ ఇక్కడ జెడ్ అనేది పెట్టడం కూడా బాగా కనెక్ట్ అవుతూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫౌజీలో ఎఫ్ అండ్ జెడ్ ఈ రెండు కూడా క్యాపిటల్ లెటర్స్ పెట్టారు. మేబీ ఎఫ్ ఫస్ట్ వర్డ్ అవడం వల్ల మేబీ క్యాపిటల్ పెట్టారేమో మన ఐడియా లేదు, కానీ జెడ్ని మటుకు క్యాపిటల్గా పెట్టారు. జెడ్ని ఇంకొంచెం పెద్దగా పెట్టుంటే బాగుండేమో అనిపించింది నాకు. అంటే ఈ ఆపరేషన్ జెడ్ అనేదాన్ని హైలైట్ చేస్తున్నట్టుగా అవుతుంది కదా అని అనిపించింది నాకైతే. సో అలా ఉండుంటే కొంచెం బాగుండేమో అనిపించింది. బట్ ఏమో మొత్తానికైతే మాత్రం టైటిల్ అయితే ఫెంటాస్టిక్. ఇవన్నీ ఒక లెవెల్ అయితే ప్రభాస్ గారి లుక్ అయితే చూపించారు మనకి. సో ఆ సోల్జర్ లుక్ ఉంటుంది చూడండి, అది చాలా పర్ఫెక్ట్గా తీసుకొచ్చారు తెలుసా. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అంటే చాలా, అంటే ఇప్పుడు ఈ ఈ టైంలో అంటే ఇప్పుడు ప్రభాస్ గారు ఒకప్పుడు అంటే ఏదో బుజ్జిగాడు ఆ టైంలో ఇంకా సరే ఈ కైండ్ ఆఫ్ ఆ సోల్జర్ లుక్ తీసుకొచ్చారంటే ఏమో అనుకోవచ్చు. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఆయన ఉన్న బల్క్ బాడీకి సోల్జర్ లుక్ ఆ ఫేస్ కట్లో తీసుకొచ్చారంటే చాలా పెద్ద విషయం. అండ్ సీరియస్లీ చెప్తున్నా, లుక్ అయితే మాత్రం ఫెంటాస్టిక్ ఉందంటే ఆ మస్టాష్ కానీ, తర్వాత బియర్డ్ లేకుండా ఉన్న విధానం కానీ, అండ్ కళ్ళల్లో ఆ అగ్రెషన్ కానీ మొత్తం అంతా కూడా చాలా క్లియర్గా కనబడుతోంది ఒక్క పోస్టర్లోనే. సో ప్రభాస్ ఇన్ అండ్ యాజ్ ఫౌజీ అని చెప్పి పెట్టారు. సో మళ్ళీ దీన్ని కొంచెం మార్చారు కూడా. ఏ బెటాలియన్ హూ స్టాండ్స్ ఎలోన్ అని కాదు, ఏ బెటాలియన్ హూ ఫైట్స్ ఎలోన్ అని కూడా పెట్టారు. సో మొత్తం అంతా కూడా ఇంకా ప్రభాస్ గారు చుట్టూ తిరుగుతుంది అన్నట్టుగా అయితే మెన్షన్ చేశారు. కింద స్పెషల్గా మెన్షన్ చేశారు కూడా వాళ్ళు స్టార్ పెట్టి, ఏ స్టోరీ సెట్ ఇన్ 1940s కొలోనియల్ ఇండియా అని చెప్పి మెన్షన్ చేశారు. సో అంటే మీరు పోస్టర్ కిందన కనుక గమనించినట్టయితే స్టార్ పెట్టి పెట్టారనమాట. అంటే లాంగ్వేజెస్ రాశారు కదా, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బాంగ్లా, ఆ లాంగ్వేజెస్ కింద మెన్షన్ చేశారు ఏ స్టోరీ సెట్ ఇన్ 1940s కొలోనియల్ ఇండియా అని చెప్పి. అండ్ మళ్ళీ ఆపరేషన్ జెడ్ అనే దాన్ని అయితే ప్రతి చోట హైలైట్ చేస్తూ వచ్చారు. ఇదంతా ఒక హైలైట్ అయితే ఈ ఫౌజీ అనే టైటిల్ ఉంది కదా, దాని మీద కూడా మీరు గమనించినట్టయితే ప్రతి లెటర్ మీద కూడా ఒక నెంబరింగ్ కోడ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే 21454, 2345545, 5434 ఇవన్నీ ఏంటో ఒక కోడ్ టైప్ అనమాట. అంటే యుద్ధాల్లో వాడే కైండ్ ఆఫ్ కోడ్ అది. సో దాన్ని ప్రతి చోట కూడా ఫ్రేమ్లో పెడుతూనే వచ్చారు. అండ్ మళ్ళీ చాలా రకాల హిందీ, ఐ మీన్ సాంస్క్రిత్ ఫ్రేజెస్ అయితే రాస్తూ వచ్చారు ప్రతి చోట కూడా.
సో కంటిన్యూస్గా ఒక విషయాన్ని అయితే వాళ్ళు మనకి చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో దీంట్లో మహాభారతం రిఫరెన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి అన్నట్టుగా. సో అండ్ నిన్న పెట్టింది ఏదైతే ఉందో కర్ణుడు పాండవ పక్ష సంహిత అన్నట్టుగా పెట్టారు కదా ఒకటి. కర్ణుడు కనుక పాండవుల పక్షాన ఉన్నట్టయితే ఏంటి పరిస్థితి అనేది. అంటే ఇప్పుడు కర్ణుడు పాండవుల పక్షాన కనుక ఉన్నట్టయితే అసలు ఇంకా అది వారు వన్ సైడ్ అయిపోను. తర్వాత అంటే అఫ్కోర్స్ ఎండ్ ఆఫ్ ది డే అది వారు వన్ సైడే. బట్ క్వశ్చన్ ఏంటంటే కర్ణుడే కదా పోరాడింది వీళ్ళతో. కర్ణుడే కనుక లేకపోయినట్టయితే కర్ణుడే వీళ్ళ సైడ్ ఉంటే వీళ్ళకి వీళ్ళతో కలిసి వాళ్ళకి ఎదురుగా పోటీ పడినట్టయితే వాళ్ళు ఇంకా నిలబడలేరు కదా. అప్పుడు కర్ణుడు బతికే ఉండేటోడు, మొత్తం రకరకాలు ఉండేది. అప్పుడు స్టోరీ కంప్లీట్గా వేరే డైరెక్షన్లోకి వెళ్ళేది. సో ఇలా రకరకాల పాయింట్స్ అయితే మనకి ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఓవరాల్గా మనకు ఒక క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే మూవీ చూసాకే. ఎందుకంటే ఈ సినిమాకి ఏంటంటే టీజరు ట్రైలర్లో కూడా మనకి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏం ఉండకపోవచ్చు అనిపిస్తోంది. బట్ డెఫినెట్గా మూవీలో మాత్రం వీటికి సంబంధించిన రెఫరెన్స్ అయితే మాత్రం చాలా గట్టిగానే ఉండేలా కనబడుతుంది. అది సిచ్యువేషన్. బట్ ఏదైనా సరే ఇప్పటి వరకు అంటే ఈ పోస్టర్స్ రానంత వరకు కూడా ఈ సినిమా అయితే మాత్రం కొంచెం అంటే ప్రభాస్ గారు ఏంటంటే కొంచెం ఫర్ టైం బీయింగ్ కొంచెం ఏదైనా యూనిక్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా తీయడం, లేదంటే కొంచెం ఎప్పుడు ఒకటే కైండ్ ఆఫ్ సినిమాలు అంటే లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు వస్తున్నాయి కదా. సో కొంచెం బ్రేక్ తీసుకొని కొంచెం రిలవెన్స్తో కూడుకున్న సినిమాలు ఏమన్నా చేద్దాము అన్నట్టుగా మేబీ అనుకొని ఆ రాజాసాబి ఫౌజీ యాక్సెప్ట్ చేశారేమో అనే పాయింట్ ఉండేది. బట్ ఇప్పుడైతే మాత్రం ఫౌజీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ నార్మల్ సినిమా, నాట్ ఎట్ ఆల్ ఎ స్మాల్ సినిమా. అంటే ఈవెన్ ఇది బిగ్గర్ దాన్ పాన్ ఇండియన్ మూవీ. ఇది RRR ఎలాగైతే వరల్డ్ వైడ్గా సెన్సేషన్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అలా క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉందనిపిస్తోంది నాకైతే. మ్యాక్సిమం దీన్ని కూడా నెట్ఫ్లిక్స్లోనే పెడతారు. ఇంకా ప్రభాస్ గారి సినిమాలన్నీ ఇంకా నెట్ఫ్లిక్స్కే వెళ్తాయేమో నాకు తెలిసి. అప్పుడప్పుడు కొన్ని ఏమైనా వెళ్తాయి ప్రైమ్కి మ్యాక్సిమం, బట్ నెట్ఫ్లిక్స్కే వెళ్తాయి. అండ్ ఇది బేసిక్గా నా నమ్మకం ఏంటంటే 100% ఇది యూనో కొన్ని నామినీస్ వరకు వెళ్తుంది. అంటే లైక్ ఆ గోల్డెన్ గ్లోబ్ నామినీకి ఏదో ఒక డిపార్ట్మెంట్లో వెళ్ళే ఛాన్స్ ఉంది ఇండియా సైడ్ నుంచి. అండ్ ఆస్కార్ అనేది మనం ఇప్పుడే వెరీ ఎర్లీ టు జడ్జ్ కానీ, బట్ ఈ గోల్డెన్ గ్లోబ్ నామినీస్ ఇలా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అది పక్కన పెడితే RRRకి బేసిక్గా వరల్డ్ వైడ్గా ఒక ఏమంటారు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది. ఎక్సెప్ట్ యూకే, ఎక్సెప్ట్ గ్రేట్ బ్రిటన్. వాళ్ళకి నచ్చతలేండి, ఎందుకంటే మరి వాళ్ళ మీద తీసిన సినిమా కదా. వాళ్ళ మీద తీసిన సినిమా వాళ్ళకి ఎందుకు నచ్చుతుంది కానీ వాళ్ళకి నచ్చలేదు. కానీ అలాగే ఈ ఫౌజీ కూడా వేరు వేరు కంట్రీస్కి రీచ్ అయ్యి వేరు వేరు లాంగ్వేజెస్లో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ లైక్ ఇప్పుడు హాలీవుడ్లో ఎలాగైతే RRRలో ఎలాగైతే స్పిల్బర్గ్ కానీ లేదంటే జేమ్స్ క్యామరూన్ కానీ లేదంటే రొజో బ్రదర్స్ కానీ వీళ్ళందరూ కూడా చూసి అప్రిషియేట్ చేసి దానికి రియాక్ట్ అయ్యి ఇవన్నీ జరిగాయి యాక్చువల్లీ. సో ఇట్ ఆల్ హ్యాపెండ్. సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మళ్ళీ ఫౌజీకి జరుగుతుందేమో అనిపిస్తుంది. అంటే తర్వాత ఎలాగూ SSMB 29 వచ్చినప్పుడు కానీ AA 22 వచ్చినప్పుడు కానీ మన సైడ్ నుంచి అయితే మాత్రం వాటికి చాలా గట్టిగా వరల్డ్ వైడ్ అప్రిషియేషన్ వస్తుంది, అది వేరే ఇష్యూ. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే డ్రాగన్ కూడా వరల్డ్ వైడ్ రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మేకింగ్. ఇప్పటికే చాలా చాలా సిచ్యువేషన్స్ నడుస్తూ ఉన్నాయి. డ్రాగన్ సెపరేట్గా మాట్లాడుకుందాం డ్రాగన్ దానికోసం. సో బట్ అదే అంటున్నా, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. బట్ వాటికంటే ముందు ఇప్పుడు RRR బేసిక్గా ఓన్లీ కంటెంట్ వల్లే వెళ్ళింది. అలాగే ఫౌజీ కూడా అలా వెళ్ళే ఛాన్స్ ఉందేమో వరల్డ్ వైడ్గా అనిపిస్తుంది నాకు ఇదంతా చూసిన తర్వాత. సో కొలోనియల్ ఇండియాలో ఇది ఏదైతే సినిమా తీస్తున్నారో దాంట్లో ఒకవేళ ప్రభాస్ గారు చేస్తోందే సుభాష్ చంద్రబోస్ రోల్ అయితే ఒక్కవేళ ఊహించుకోండి అబ్బా, ప్రభాస్ గారు కనుక నిజంగా ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ గారి రోలే చేస్తున్నట్టయితే ఏమవుతుంది. ఆ విషయం బయటికి రాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకొని మొత్తం అన్నీ చేస్తూ సడన్గా ఒక్కసారిగా నేతాజీనే ఇక్కడ ఫౌజీ అని చెప్పినట్టయితే ఏంటి పరిస్థితి. అస్సలు థియేటర్లు తగలబడిపోవా ఆ టైంకి, మళ్ళీ కొత్త థియేటర్లు కట్టాలి. సో అది కనుక అదే కనుక జరిగినట్టయితే మాత్రం మామూలుగా ఉండదు తెలుసా. జస్ట్ ఇమాజిన్ ఒకసారి మీరే ఊహించుకొని మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రభాస్ గారు ఈ సినిమాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి రోల్ కనుక ప్లే చేస్తున్నట్టయితే ఎలా ఉంటుంది. బట్ ఏమో మేబీ లవ్ స్టోరీ ఇవన్నీ ఉన్నాయంటున్నారు కాబట్టి మేబీ అవ్వకపోవచ్చేమో. కానీ
అంటే లవ్ స్టోరీ ఉన్నదంటే మేబీ నేతాజీ గారికి సంబంధించిన సినిమా తీస్తున్నప్పుడు వాటిని పెట్టరు మ్యాక్సిమం. సో, బట్ అక్కడ అది కూడా ఉందంటున్నారు కాబట్టి మాక్సిమం టు మాక్సిమం ఒక సోల్జర్ లైఫ్ స్టైల్ అయ్యుండొచ్చు. లేదంటే ఒక ఆర్మీ లీడర్ అయినా అయ్యుండొచ్చు కానీ మేబీ నేతాజీ అవ్వకపోవచ్చు. బట్ ఏమో ఒకళ్ళు అయితే అనే క్వెషనే చాలా పెద్దగా ఉందసలు యాక్చువల్లీ. సో, అది గైస్. సో, మరి మీకేమనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆ పోస్టర్ చూసిన తర్వాత సో, చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ అనిపించింది నాకైతే. సో, దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరో స్నేహితులు ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై బై. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.